అందరికీ నమస్తే అండి. మనం నిజానికి అబద్ధానికి మధ్యలో బతుకుతాం. మంచికి చెడుకి మధ్యలో బతుకుతాం. సో ప్రతి ఒక్కరూ అంతే. ప్రతి ఒక్కరి జీవితంలో నిజం, అబద్ధం, మంచి, చెడు, సుఖ, దుఃఖం ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని మధ్యలో ఏదేంటి అని తెలుసుకోవడం, అలా తెలుసుకుంటూ కాలక్షేపం చేయడమేనమాట. సో దీనికి మధ్యలో నలిగిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనప్రబంధనం భారీగా ఉందన్నమాట. ఈ మధ్య వస్తున్న సర్వేలు చూస్తుంటే ఒక వారం రోజుల కిందట ఒక సర్వే వచ్చింది. హైదరాబాద్ ఐఐటిఎన్స్ హైదరాబాద్ గ్రూప్ అని ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దాదాపుగా 73 మంది అనుకుంటా రెడ్ జోన్లో ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక 12 మంది రెడ్ జోన్లో ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా చాలామంది రెడ్ జోన్లో ఉన్నారు. సో ఆ సర్వే ప్రకారం చూసుకుంటే కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యం. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. సో ఆ లెక్కన అన్ని చోట్ల వైసీపీ ప్రభంజనం ఉంది. వైసీపీ మళ్ళీ అధికారంలోకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మరో సర్వే ఏదో వచ్చింది, మొన్న ఒక గ్రాఫ్ రిలీజ్ చేశారు జిల్లాల వారీగా, దాని వారీగా. దానిలో కూడా కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. 144 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని ఒక సర్వే ఉంది. సో ఈ సర్వేలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిదే మళ్ళీ అధికారం. వైసీపీ వాళ్ళు పండగ చేసుకోవచ్చు, ధీమాగా ఉండొచ్చు. సో ఇదేగా వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, ఇదేగా కంటెంట్. సో ఇప్పుడు వరకు చెప్పిందంతా వైసీపీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అబద్ధం ఇష్టం కాబట్టి చెప్పాను. ఇప్పుడు కాస్త నిజంలోకి వెళ్దాం. క్యాడర్ని సంతృప్తిపరచడానికి ఒక అబద్ధాన్ని సృష్టించి, వాళ్ళని సంతృప్తిపరచడానికి ఒక అబద్ధాన్ని సృష్టించి సోషల్ మీడియా ద్వారా విపరీతంగా పంప్ చేస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు. దాన్నే వాళ్ళు నిజమని నమ్ముకొని ఆ మాయలో ఉండిపోతున్నారు. ఆ మాయలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఊరికే బెదిరింపులు ఎక్కువైపోయి, ఇవి ఎక్కువైపోయి, అవి ఎక్కువైపోయి వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు, బరితెగిస్తున్నారు. సో ఆ మాయ నుంచి బయటకు రండి అని ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు, ఎంతకీ రావట్లేదు. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడే సర్వేలు ఏంటండి, సంవత్సరంన్నర అయింది, ఇప్పుడే సర్వేలు ఏంటి ఎమ్మెల్యేల పనితీరు మీద? ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా మార్చుకుంటారుగా. అసలు ఇప్పటికిప్పుడు సర్వేలు చేస్తే ప్రజాభిప్రాయం ఎందుకు బయటకు వస్తుంది? మీరు సర్వేలు చేయండి, ఎమ్మెల్యేల పనితీరు మీద చేయండి. ఎమ్మెల్యే మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేది చెయ్యండి. అంతే తప్ప గెలుస్తారా ఓడిపోతారని అప్పుడే చేయలేం. గెలుపు ఓటములను నిర్దేశించే సర్వేలు అయితే ఇప్పుడు రావు. ఇప్పుడు ఓన్లీ సర్వేల కంటే అధ్యయనాలు జరగాలి, పరిశోధన జరగాలి, విశ్లేషణ జరగాలి. అది ఎలా ఉండాలి అంటే, ఎమ్మెల్యే మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడా లేదా, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, క్యాడర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా ఉంది. సో ఓవరాల్గా ఇది చేయండి. అప్పుడు ఎమ్మెల్యే మీద 90% నెగిటివ్ ఉందనుకోండి, 90% వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పటికిప్పుడు ఓడిపోతాడని చెప్పలేం. ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది. ఏమో ఈలోగా తను మార్చుకోవచ్చేమో, అవకాశం ఉంది కదా. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను, హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ అనేది లేదు, వాళ్ళ సర్వే అనేది చేయలేదు. హైదరాబాద్ ఐఐటి వాళ్ళకి ఇంకేం పని లేదా? అందులోకి వాళ్ళు ఇచ్చిన లెక్కలు కూడా తప్పు, క్యాలిక్యులేషన్స్ కూడా తప్పు ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యేలు మొత్తం 21 మంది ఉంటే వాళ్ళ లెక్క 21కు ఉంది, 22కు ఉంది. అండ్ బీజేపీ ఎమ్మెల్యేలు లెక్క కూడా తేడా ఉందన్నమాట. సో ఇదేదో ఆన్ టేబుల్ తయారు చేసిన సర్వే. అలాగే ఈ 144 సీట్లు వైసీపీ గెలుస్తుందనే సర్వే కూడా ఇంట్లో కూర్చొని లేదా వైసీపీ ఆఫీస్లో కూర్చొని కేవలం వాళ్ళ సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసమో లేదా సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేయడం కోసమో ఒక అబద్ధాన్ని వదులుతున్నారు. ఆ మాయలో పడొద్దు. కూటమి మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ వ్యతిరేకత కూటమి ఓటమి వరకు వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడే డిసైడ్ చేయలేం. కూటమి మీద వ్యతిరేకత ఉండడం వేరు, ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూల ఓటుగా మారడం వేరు. అది ఇంకా జరగలేదు, అది అప్పుడే జరగదు. ఎందుకంటే ఈ 1.5 ఇయర్లో ఏం సాధించారని జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే వైసీపీకో మద్దతుగా వెళ్ళడానికి? వాళ్ళు ఓటమి నుంచి ఇంకేం తేరుకున్నారు, ఏం పాఠం నేర్చుకున్నారు? లేదు కదా. ఏం మారారు? లేదు కదా. ఎందుకు ఓడిపోయారు? దాని నుంచి ఇంకా పాఠం నేర్చుకోలేదు కదా, మార్పు రాలేదు కదా. కాబట్టి కూటమి మీద ఉన్న వ్యతిరేకత ఆటోమేటిక్గా వైసీపీకి అనుకూలంగా మారుతుంది అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అబద్ధం. ఆ అబద్ధంలో, ఆ అవివేకంలో, ఆ అజ్ఞానంలో మేము ఉంటాము, మేము ఇంతే అని అంటారా? అది మీ కర్మ, ఎవడు బాగు చేయలేడు. కానీ
ఎక్కువ కాలం అబద్ధాల్లో ఉండొద్దు, అబద్ధాల నుంచి బయటకు రండి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే మీకు మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు, లడ్డూలు చేస్తారు. ఇవి హెల్తీగా ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. మీకు బయట ఎక్కడ ఈ ప్రోడక్ట్స్ దొరకవు. మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్ అలాగే సీడ్స్, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మల్టీ సీడ్స్, వీటితో వీళ్ళు అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్తో ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని ఇలా భిన్నమైన ఐటమ్స్ చేస్తారనమాట. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి మీరు వాట్సాప్లో కాల్ చేసి ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ క్రిస్మస్ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్లు కూడా భారీగానే ఉన్నాయి. ఫ్రీ షిప్పింగ్ ఉంది, వాడుకోండి. థ్యాంక్ యూ.